నో ఓవెన్ నో ఎగ్ అనమాట మనం చేసే కేక్. ఈ కప్పు కొలతలతోనైతే ఎగ్ లేకుండా ఓవెన్ లేకుండా వేయాలని చూపిస్తున్నా. ఒక కప్పు రవ్వ, కప్పున్నర రాక రవ్వ తీసుకున్నా నేను. ఈ రెండింటిని అయితే మిక్సీ బాగా మంచిగా పట్టుకోవాలి, మిక్సీ మెత్తగా స్మూత్గా పట్టుకోవాలి. చూడండి ఒకసారి అయితే మిక్సీ పట్టుకున్న పౌడర్ అయితే మెత్తగా రావాలి. కొంచెం కరుపు కరుపు అట్లా ఉండాలి, మరీ మెత్తగా ఉండొద్దు. దాన్ని అయితే మళ్ళీ గిన్నెలో పోసుకుంటున్నాం అనమాట. అదే కప్పుతోని మనం రవ్వ తీసుకున్నాము, ఆ కప్పుతోనే ఒక కప్పు పెరుగు తీసుకోవాలి. మళ్ళీ అదే కప్పుతోనే ఒక కప్పు పాలు. పెరుగు ఎందుకంటే మనం ఎగ్ చేసుకుంటలేము కాబట్టి ఎగ్ బదులు పెరుగు తీసుకుంటాము. ఇదైతే పాలు తీసుకోవాలి, దీని మిక్సీ పట్టుకోవాలి అనమాట. షుగర్, పాలు, పెరుగు, చక్కెర, హాఫ్ కప్పు చక్కెర అయితే చాలా. ఎటువంటి వాసన లేనటువంటి ఆయిల్ అయితే పోసుకోవాలి. నేనైతే సన్ఫ్లవర్ ఆయిల్ ఉంటుంది, అది వాడుతున్నా. ఏదైనా ఒక పిండి, గోధుమ పిండి అయినా, పిండి అయినా, చపాతీ పిండి అయినా, మైదా పిండి అయినా సరే, ఏ పిండి ఉన్నా సరే అది వేసుకున్నా. దగ్గర పూరి పిండి ఉంది, పూరి పిండి అయితే కలుపుకుంటున్నా. దాంట్లోనైతే వంట సోడా, ఈనో ప్యాకెట్ వేసిన. ప్యాకెట్ మొత్తం ఏం కాదు, కొంచెం గడ్డలు మంచి రాళ్ళు కదనమాట. మంచిగా నీట్గా కలుపుకున్నాక రైస్ కుక్కర్లో కొన్ని వాటర్ పోసుకొని దాంట్లో ఒక చిన్నగా ముందుగా అయితే ఒక గిన్నె గిన్నె కేక్ అట్లేదు కాబట్టి ఆయిల్ అంతా వేసి పొడి పిండి అయితే జల్లుకున్నాను. కేక్ లేకపోతే మా ఇంటి ఎక్కువ లూజ్ ఉండదు, ఎక్కువ టైట్ ఉండదు అండి. మనం చేసిన బ్యాటర్ అయితే నేను చూపించే విధంగా ఇట్లా రావాలి కిందకైతే, అట్లయితే మంచిగా ఉంటుంది అన్నమాట. ఎటువంటి గడ్డలు ఇప్పుడంతా ఏ గడ్డ లేకుండా మనమైతే ట్రాక్టర్ ఇట్లా గిన్నెనైతే ట్రాక్టర్ చేయాలి. రైస్ కుక్కర్లోనైతే స్విచ్ చేసిన. అది కుక్ అయ్యేంత వరకు ఒక 45 minutes దాకా పడుతుంది. అంతలోపునైతే గిన్నెలు మా చిన్నోడైతే ఇట్లా చేస్తున్నాడు. 45 minutes తర్వాత కేక్ చూడండి ఎంత మంచిగా వచ్చిందో, చాలా నీట్గా వచ్చింది. నా దగ్గర పైన లేకుండే అట్లనే తెచ్చిన చాక్లెట్ కానీ మా పిల్లలు తీసుకెళ్ళి రాగానే కేక్ చేయలేగా అవి అనేసి తినేసిండు. మా చిన్నోడైతే నేను కట్ చేస్తాను చాకు పట్టుకొని వస్తుండు. అసలు మా స్వీట్కి ఏమన్నా ఇష్టమే లేదు. కేక్ అయితే చూడండి ఎంత మంచిగా వచ్చిందో, ఫ్లఫీగా స్మూత్గా మంచిగా వచ్చింది అనమాట. మా పిల్లలు చూడండి బాగుంది అని చెప్తున్నారు. కేక్ అయితే మంచిగా వచ్చింది, ఫస్ట్ టైం చేసాను కానీ కేక్ అయితే మంచిగా వచ్చింది. మా చిన్నోడైతే ఇంకా కట్ చేయడం అయితే ఆపుతలేదు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.